కొన్ని సంఘాల వాళ్ళు ఏమంటారో తెలుసా? బ్రదర్ మనకి లవ్ కావాలి బ్రదర్, సిద్ధాంతాలు వద్దు బ్రదర్ మనకి అనే వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళు బిలాముని కూడా ఉండనిద్దాం బ్రదర్, మనం బిలాం కూడా మనకు అవసరం బ్రదర్, మనం ఎవరితో శత్రుత్వం పెట్టుకోవద్దు బ్రదర్, లవ్ కావాలి బ్రదర్, మనకి లవ్ కావాలి. ప్రేమ అవసరమైందే, కానీ ప్రేమ దుర్నీతి యందు సంతోషింపక సత్యమునందు సంతోషించును అని రాయబడి ఉంది. ప్రేమ దుర్నీతి యందు సంతోషించదట, సత్యమునందు సంతోషించిదట. అంటే నీవు నిజంగా ప్రేమ కలిగిన వాడవైతే అబద్ధముతో రాజీ పడవు, సత్యమును బట్టి సంతోషిస్తావు, సత్యంతో సమ్మతిస్తావు, సత్య సంబంధుల్ని మాత్రమే నీ సహవాసములో కలిగి ఉండటానికి ఇష్టపడతావు. అది లేదు, ఏ బోధైనా పర్వాలేదండి, మనం ఎవరితో శత్రుత్వం పెట్టుకోకూడదని. షాలేం రాజు గారు ఆయనతో వచ్చిన గొడవ అదే, సత్యం 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 అని కొట్టుకు చెప్తాడు. కొంతమందిని శత్రువుల్ని చేసుకున్నాడు. కొంతమందికి ఒకప్పుడు ఎంత ఇష్టం ఉండే పాస్టర్లకు, కొంతమందికి ఆయన అంటే సిద్ధాంతాలు ఎత్తాడు. కొంతమంది పాస్టర్లు ద్వేషించడం మొదలు. పాస్టర్లకు ఒక నమస్కారం, విశ్వాసులకు డబల్ నమస్కారం. సత్యం విషయంలో రాజీ పడితే ప్రేమ కలిగి ఉండాలన్నది ఎంత వాస్తవమో, ప్రేమ కలిగి సత్యమే చెప్పాలన్నది కూడా అంతే వాస్తవం. దేవునికి మహిమ. సత్యాన్ని తొంగలో దొక్కి ప్రేమ కలిగి ఉందామంటే అసలు అదేం ప్రేమ? అట్లయితే సత్యాన్ని తొంగలోకి సైతాను కూడా ప్రేమిద్దామా? మరి సైతాను కూడా, మరి దయ్యాల బోధన మనం ద్వేషించకపోతే దయ్యాలను కూడా లవ్ చేద్దామా? మరి ఇంకేం, మరి చక్కగా దయ్యాలు పండుగ చేసుకుంటే గొడవే ఉండదు. ఇక దయ్యపు బోధలను అరికట్టుటయే సత్య సంబంధుల లక్షణం. అలా సత్యం కొరకు నిలబడిన వాడే నిజమైన ప్రేమ కలిగిన వాడు.